వెల్కమ్ టు ఐబీటీవీ. రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం పంచాయతీలలో ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా గత 4 రోజులుగా సిఆర్పీల శిక్షణ కార్యక్రమం కొనసాగి శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి హరిప్రసాద్ రెడ్డి, కాణిపాకం పంచాయతీ కార్యదర్శి ఢిల్లీ బాబులు పాల్గొన్నారు. ప్రజల్లో చెత్త వేరు చేయడం, తడి చెత్త, పొడి చెత్త వినియోగంపై అవగాహన కల్పించేందుకు టీఆర్పీలు కృషి చేయాలని అధికారులు సూచించారు. అది పోనా ముందుకే మైకి మా జైతే మైకి న్యూస్ వేసి అందరూ బకెట్ ఫెస్టివల్ చేస్తున్నారా? ఇప్పుడు అందరినీ కూడా చెక్ చేస్తాము. అందరూ కూడా బకెట్ చేస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు, లేదంటే రానట్టు వాళ్ళకి డబ్బులు కూడా రావు. అందరూ బకెట్ బకెట్ ఏర్పాటు చేయాలి. మీకు లింక్ కూడా అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యకపోతే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే చేతులు ఎత్తితే స్వాగతం ఎట్లయితే ఇన్ని ప్లాస్టిక్ ఇచ్చినట్లయితే మేము కూడా తగినంత వీటికి మీకు అక్కడ ఉన్న కూరగాయలు కానీ మీకు కావాల్సిన ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా స్వచ్ఛందంగా ఇస్తారు. అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక 3 మండలాలు స్టార్ట్ చేశారు. రాబోయే కాలంలో అన్ని మండలాలకు వస్తున్నది. ఈ కాన్సెప్ట్ కూడా తెలియజేయండి. మీరు అడగాలి, సార్ మాకు స్వచ్ఛంద పంపిణీ అనే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని డిపిఆర్ తరఫున మరొకసారి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటాను. క్లీనర్ అంటారు సార్, మనకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ మోతాదులు వస్తుంది. అవన్నీ తీసుకొని ఇట్లాంటి ప్లాస్టిక్ జిప్లో క్లీనర్ వేసినట్లయితే ఈ క్లీనర్లో ఈ రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అవడం వల్ల మొత్తం డస్ట్ అంతా కింద చేస్తుంది. వచ్చిన మంచి ఫ్రెష్గా మనకు ఇక్కడ ప్లాస్టిక్ పేపర్లు వస్తాయి. ఈ ప్లాస్టిక్ పేపర్ మనం తీసుకొని ప్లాస్టిక్ పేపర్స్ని మనం షెడ్డర్లో వేస్తాము. ఈ షెడ్డర్లో వేసిన తర్వాత వేసిన తర్వాత ఏమవుతుందంటే షెడ్డర్లో నుంచి మనకు వచ్చిన మనము సింథటిక్ రోడ్స్ వేయడానికి కొద్దిగా రీసైక్లింగ్కి బాటిల్స్ కానీ కొన్ని డిజైన్ చేసే ఒక మనము ఫ్యాక్టరీ మనము ఎక్స్పోర్ట్ చేసి ఈజీగా ఉంటుంది కాబట్టి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి మెయిన్గా అంటే కాన్సెప్ట్ ఏంటంటే సింథటిక్ రూట్స్కి ఇప్పుడు రాబోయే కాలంలో టోటల్గా కారుతో పాటు కారు 80% అయితే మనకు ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ యొక్క డస్ట్ను కూడా మనము 20% వేసి 100% సింథటిక్ రోడ్స్గా తయారు చేస్తే లైఫ్ టైం పెరుగుతుంది. ఈ లైఫ్ టైం వల్ల మనకు కూడా ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికని ఈ యొక్క మార్గాన్ని కొత్తగా మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి మండలానికి ఒక షెడర్ని ఒక క్లీనర్ని ఇస్తున్నారు. ఈ విధంగా కూడా మనం రాబోయే కాలంలో ప్లాస్టిక్తో కూడా రోడ్లు వేయడానికి, సింథటిక్ రోడ్ వేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వ్యర్థాలు కూడా రీసైక్లింగ్ ఈజీ అవుతుంది. ఈ విధంగా కాన్సెప్ట్ని ప్రభుత్వము తీసుకొని వస్తాం సార్. పైన పోసే తరఫున సుప్రీమెంటీస్ అయినా కాణిపాకం నందు సిఆర్పీలు అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్కి
17/9/2025 నుంచి 23/9/2025 వరకు ప్రతిరోజు ప్రతి మండలంలోని కనీసం 1000 ఇండ్లకి ఒక సిఆర్పిని ఎన్నుకొని ఆ విధంగా ఒక మండలానికి 10 నుంచి ఎక్కువ మంది 25 వరకు ఉన్నారు. ఆ విధంగా అందరు సిఆర్పీలకి రప్పించి వారికి ఇంటింటి వద్ద హ్యాండ్సమ్ ట్రైనింగ్ చేపిస్తూ పొడి చెత్త తడి చెత్త వల్ల జరిగే ఏమేమి వేస్ట్ పదార్థాలను ఏ విధంగా ఉపయోగించాలి, దాని రీసైక్లింగ్ ఎలా చేయాలి అనే విషయం మీద హ్యాండ్సమ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఖచ్చితంగా ద్వారా వారు వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ వారి యొక్క గ్రామాల్లో ఆ 1000 ఇళ్ళకి కూడా వాళ్ళు ఈ కాన్సెప్ట్ని అందరికీ అవగాహన చేయించి ఇంటింటి వద్ద ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ యొక్క కాన్సెప్ట్లో భాగస్వామి కావాలని ఈరోజు వారి ప్రతిజ్ఞ కూడా చేయించున్నాము. ఆ విధంగా మేము ఈ కాన్సెప్ట్ని గౌరవ మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం మేరకు వారు ఇచ్చిన సూచనల మేరకు మేము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. ఖచ్చితంగా వారు కూడా వెళ్ళి సిఆర్పీలో వెళ్ళి ఇంటింటికి ఈ యొక్క కాన్సెప్ట్ని తెలియజేసి పొడి చెత్తడి చెత్తని వేరువేరుగా ఎక్కించి ఆ విధంగా కూడా చూడు చక్కని గ్రామాలుగా తయారు చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ట్రైనింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజామే మహాభాగ్యముగా ఆ స్లోగన్స్ మీద మనము చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయమంటున్నాము. గతంలో మనం ఎరువులతోనే మనము పండించే ఆహారం తింటున్నాము. ప్రజెంట్ మనము వర్మీ కంపోస్ట్ తిన్నట్లయితే ఆర్గానిక్ ఎరువులతో తిన్నట్లయితే ఆరోగ్యంగా లైఫ్ టైంలో పెరుగుతుందనేసి ఉద్దేశంతోనే మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇది ప్రతి ఒక్క జిల్లాలో జరుగుతున్నది. రాష్ట్రం మొత్తం మీద 1/1/2026 తేదీకి చెత్తరహిత రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ని ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశాన్ని మనందరము కూడా చేయి కలిపి సఫలీకృతం చేస్తామని మేము కూడా సంకల్పించుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాం సార్.